అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పలాస మన టాలీవుడ్డే కాదు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా పలాసకు వచ్చి ఇయర్లీ కొన్ని వందలాది సినిమాలు షూటింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పలాస అనేది మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో కానీ హెడ్లైన్స్లో కానీ ఇవాళ ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నది. వివరాల్లోకి వెళ్తే ఈ పలాస యొక్క టౌన్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి పేరు బొడ్డా నాగరాజు. అతన్ని చంపడానికి దాదాపు 10 లక్షల రూపాయల సుపారీ బీహార్ గ్యాంగ్కి అయితే అందడం జరిగింది. అసలు ఈ సుపారీ ఎవరు ఇచ్చారో, అసలు ఈయన ఇప్పుడు చంపే పనే ఉండదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా కూడా అతను చంపే అంత ధైర్యం ఎవరికి ఉంది అంటే నిక్కచ్చిగా క్లియర్గా చెప్పచ్చు. అంత ధైర్యం, అంత శక్తి సామర్థ్యాలు, అంత తెగువ సాక్షాత్తు ఉత్త వైసీపీ అధికారులకు మాత్రమే ఉండదని నిర్మోహమాటంగా చెప్పచ్చు. పూర్తిగా వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క బొడ్డా నాగరాజు అనే అతను ఏదైతే మనం చెప్తున్నామో పలాస యొక్క టౌన్ ప్రెసిడెంట్ టీడీపీకి, అతను గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు వైసీపీ యొక్క భూ అక్రమ దందాల్లోనూ వాటిల్లోనూ ఏదైతే స్పీడ్లో వెళ్తూ ఉన్నదో అవి అంత స్పీడ్ లేకుండా ఎప్పటికప్పుడు చెక్ పెట్టే విధంగా ఆయన ఎన్నో ధర్నాలు చేశాడు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. సాక్షాత్తు మీడియాను అక్కడికి తీసుకొచ్చి ఎలివేట్ చేశాడు. కాబట్టి వాళ్ళు ఏదైతే భూదందాలు చేయాలనుకున్నారో వైసీపీ వాళ్ళు అనుకున్న రీతిలో భూదందాన్ని చేయలేకపోయినారు. ఆ అక్కసు ఇప్పటికీ పెట్టుకున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయినారు. కానీ ప్రభుత్వం మారినా కూడా ఏదైతే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ అక్కసుని ఇప్పుడు ఈనాడు వెళ్ళబుచ్చే విధంగా అది అతనిపైన ఏదైనా ఎలిగేషన్లు చేయడమో, అతనిపైన ఏదో కేసులు ఇరికేయడం కాదు, అతను లేపేయడానికి క్లియర్గా ప్రయత్నం చేశారు. వాళ్ళల్లో ముఖ్యంగా అంత ఆలోచన చేసిన వాళ్ళు ఎవరంటే వైసీపీకి సంబంధించిన కోర్మపు ధర్మారావు అనే ఒక అతను, అదేవిధంగా శ్రీనివాసరావు అనే అతను. వాళ్ళు వైసీపీలో ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా పలాసలో వెరీ 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 యాక్టివ్గా ఉంటారు. ఇది వైసీపీకి సంబంధించిన కార్యకర్తల్లో. వాళ్ళిద్దరూ కూడా బీహార్ గ్యాంగ్కి 10 లక్షలు ఇచ్చి ఇక్కడ పలాసకు రప్పించి ఈరోజు రేపు లేపేవినారు. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోని పోలీసులు ఇప్పుడు చురుగ్గా పనిచేస్తుండడం వలన అక్కడ సీసీ కెమెరాల రూట్లో కనుక్కున్నారో, ఏ విధంగా కనుక్కున్నారో కానీ దాదాపు 11 మంది బీహారీల్ని అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి క్లియర్ కట్గా వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేయగా వాళ్ళు ఉన్న విషయం ఉన్నట్టు చెప్పేశారు. ఈ మాదిరిగానే వాళ్ళిద్దరు ఎవరు కోర్మపు ధర్మారావు, అదేవిధంగా శ్రీనివాసరావు వైసీపీ వాళ్ళు ఈ బుడ్డా నాగరాజును చంపమని మాకు 10 లక్షలు అయితే అందించారు. చంపిన తర్వాత ఎంత ఇచ్చారో తెలియదు. ప్రస్తుతానికి 10 లక్షలు అయితే చేతల్లో పెట్టినారు, మేమైతే వేసేద్దాం అనుకున్నాము అని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళకి. అయితే ఇదిలా ఉండగా ఆ సాక్షి చదివేటువంటి విపరీతమైన డైహ్యాడ్ వైసీపీ ఫ్యాన్స్తో పాటు దాన్ని అలవరుచుకున్నటువంటి ముఖ్య నాయకుల్లో సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ సాక్షి లాగానే ఒక రియాలిటీ షోలో భాగంగా పోలీస్ స్టేషన్కి పోయినాడు. పోలీస్ స్టేషన్కి పోయి మా కోర్మపు ధర్మారావు కనపడడం లేదు, శ్రీనివాసరావు కనపడడం లేదు, పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేశారు, టీడీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారని హై డ్రామా ఆడుతూ ఉన్నాడు ఇవాళ. వాళ్ళు కనిపించడం లేదని. మరియు సిఐకి, ఎస్ఐకి, డిఎస్పీకి వాళ్ళకి తదేకంగా ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళు ఎందుకు ఎత్తారు సారికి ఫోన్లు చేస్తే? వాళ్ళకి ఒకటి 6 పనుల ఈయన చేస్తున్నాడు, నా ఫోన్ ఎత్తలేదని చెప్పి మీడియాను పిలిచి వాళ్ళ ముందు ఫోన్లు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఇంకా కస్టడీలోకి రాలా. కోర్మపు ధర్మారావు అదేవిధంగా శ్రీనివాసరావు వాళ్ళిద్దరిని పోలీసు వాళ్ళు పట్టుకొని ఆ యొక్క ఎవరైతే బీహార్ గ్యాంగ్ ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ యొక్క మూలాలు వాళ్ళకి సఫారీ ఇచ్చినారంటే వీళ్ళు కేవలం వాళ్ళ కూలీలు చేసేవాళ్ళు మాత్రం, వాళ్ళ ముఠా మేస్త్రి ఎవరైతే బీహార్లో ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి తర్వాత, ఎందుకంటే ఒకసారి అలవాటు పడితే అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఈరోజు కేవలం ఒక పలాసకు సంబంధించిన టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, రేపు ఒక ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత రోజు ఒక ఎంపీ కావచ్చు, ఇటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు కఠినంగా శిక్షించి కనీసం 7 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు జైల్లో వేసి వాళ్ళకు తగిన శిక్ష పడే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చూస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.